సో మనకి మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు కానీ నిద్ర లేకపోవడం ఇట్లా చాలా సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి మెనోపాజ్కి ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? యా అయితే మా చూడండి, ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఈ మూడ్ స్వింగ్స్ అనేవి చిన్న చిన్న విషయాల వరకు అది అంత ప్రాబ్లం ఉండదు. అయితే ఎప్పుడైతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎప్పుడు అఫెక్ట్ అవుతుంది, ఈ చేంజెస్ వల్ల స్లీప్నెస్నెస్ అంటే నిద్రలేమి సమస్య అనేది చాలా పెద్ద సమస్య. సో ఆ సమస్య ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ఇంకా ఎటు కాన్సన్ట్రేట్ చేయలేరు. నెక్స్ట్ డేలో ఒకవేళ వర్కింగ్ వాళ్ళకి ఇంకా ప్లస్ దానికి తోడు ఏదైనా స్ట్రెస్, వాళ్ళ వర్క్ స్ట్రెస్ లాంటివి యాడ్ అయినాయి అనుకోండి, ఇంకా వాళ్ళకి లైఫ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలా అనేది ఏంటి అంటే మెయిన్గా వాళ్ళ యొక్క నిద్రలేమి సమస్యను మనము పట్టించుకొని దానికి తగినట్టుగా వాళ్ళకి కొన్ని సూచనలు చేస్తూ ఉంటాం. అంటే ప్రాబ్లం బట్టి కొంతమందికి డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళకి కొన్ని రకాల మంచి థెరపీస్ ఉన్నాయి, లైక్ యోగా కానీ మెడిటేషన్ కానీ. ఒక్కొక్కసారి వాళ్ళకి మన సైకాట్రిస్ట్ హెల్ప్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి చాలా మంచి మందులు ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయి. నీడ్ బట్టి మనం ఆ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో వాటిని మనము లైట్గా తీసుకోవడానికి ఉండదు, తప్పనిసరిగా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో దీన్ని మట్టుకు మీరు లైట్గా తీసుకుని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది దెబ్బతింటుంది. ఓకే. సో డాక్టర్ గారు, ఎంతో మందికి మెనోపాజ్ అంటే ఏంటో తెలియదు, అట్లనే డైట్ ఏ విధంగా పాటించాలి, థెరపీస్ ఏమున్నాయి, ఇవేవి చాలా మటుకు తెలియవు. వాటన్నిటిని మా ప్రేక్షకులకి ఈనాటి కార్యక్రమం ద్వారా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.